మనం ఇప్పుడు చర్లపల్లి గ్రామంలో బొడ్రాయి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాము. సో ఇక్కడ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. ఇక్కడ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్నట్టుగా ఉంది. సో ఎన్ని రోజులు చేస్తారు ఈ కార్యక్రమం? మీది ఈ ఊరేనా? ఈ ఊరే. సో ఈ ఊరు అయితే దీన్ని తెల్లవారుజాము నుంచి చేస్తారా? ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇదే ఫస్ట్ టైం. సో ఈ కార్యక్రమాన్ని ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే మీ ఇంటికి బంధువులు పిలుచుకోవడం కానీ, ఇక్కడ 2 రకాల బోనాలు అంటున్నారు, అదేంటి? అంటే ఒకటి ముత్యాలమ్మ బోనాలు, ఒకటేమో బొడ్రాయి బోనాలు. బోనం సమర్పించడానికి కారణాలు ఏంటి? అంటే అమ్మవారికి బోనం అదే పాయసం వండి పెడతారు కదా. అంటే కంపల్సరీ పెట్టాలా, లేదా మీరు మొక్కితేనే పెట్టాల్సి ఉన్నారు కాబట్టి ఓన్లీ మీ ఊరు వాళ్ళే రావాలా? వేరే బంధువులను కూడా పిలుస్తున్నట్టు? బంధువులు కూడా అందరు. సో దీని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అసలు బొడ్రాయి ప్రతిష్టాపన చేయాలి? అంటే ఊళ్ళో బొడ్రాయి ఉండాలి కదా, అది కంపల్సరీ ఏ ఊళ్ళో అయినా. అంటే కంపల్సరీ ఉండాలి అనేది దేవత, గ్రామదేవతకి మరి బోనాలతో పాటు ఇంకేమేమి సమర్పిస్తారు? అది మేకలు అంతే, బోనాలు. సో మేకపోతులని బలివ్వడము, బోనాలు, ఒకటి ముత్యాలమ్మకి, ఇంకొకటి బొడ్రాయి మహోత్సవంలో బోనాలు వండి అమ్మవార్లకి సమర్పించుకొని గ్రామ దేవతల్ని మెప్పించుకోవడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తుంటామని చెప్తున్నారు. సో ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారి మంటల్లో అసలు ఈ పండుగను ఎలా జరుపుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. మీ పేరు? రాణి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే మీ బంధువుల ఇంటికి వచ్చారు? మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం. సో ఏ సందర్భంలో వచ్చారు? ఇక్కడ పండుగ చేస్తున్నారని చెప్తే 3 days ముందే రమ్మంటే 3 days నుండి ఇక్కడే ఉన్నాం. ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. ఏమేమి చేస్తున్నారు? అన్ని ఇంకా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ. ఏం చేస్తారు? బొడ్రాయి నీళ్ళు అదే వాటర్ పోయడం బొడ్రాయి మీద, అవన్నీ ఈరోజు. మొదటి రోజు ఏం చేస్తారు? రెండవ రోజు ఏం చేస్తారు? మూడవ రోజు మొదటి రోజు లేటుగా వచ్చాను, అందుకు నాకు తెలియదు. నెక్స్ట్ డే బొడ్రాయి మీద నీళ్ళు పోసారు. ఈరోజు ఏటలు కోసి బోనాలు సమర్పించారు. మరి కొత్త బట్టలు అంటే బోనాలు 2 రకాలుగా సమర్పిస్తున్నారు, అదేంటి? ఒకటి బొడ్రాయికి, ఒకటి అమ్మవారి ఊరు గ్రామ దేవత ఉంది కదా, అమ్మవారికి పెట్టడం. సో ఫ్యామిలీతో వచ్చారండి? ఫ్యామిలీ. సో ఎలా ఉంది మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది. ఓకే, చూస్తున్నాం కదా 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు మిస్ అయినా. సో తన మాటల్లో ఇంకా తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాం. అందరం ఒక కాడికి గ్యాదర్ అయ్యి మంచిగా హ్యాపీగా ఉండి సరదాగా. ఓకే అండి, అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 3 రోజుల కార్యక్రమంలో వీళ్ళు ఏమేమి చేస్తున్నారనేది మరికొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం. మొదటి రోజు ఏం చేస్తారండి? నీళ్లు పోస్తారు. రెండో రోజు తర్వాత మంచి గుడిలో ఓపెనింగ్ ఉంటుంది. మూడో రోజు ఈరోజు మొత్తం బోనాలతోని ఏటలు కోస్తారు, మేకలు కోసుకుంటారు, బంధువులందరూ వస్తారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. చాలా సంతోషంగా ఉంటుంది. మేము రేలగూడ నుంచి వచ్చినాం. ఓకే, మీది ఊరు కాదు అంటే బంధువుల ఇంటికి వచ్చారా మీరు? అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం. చాలా బాగా చేస్తారు, సంతోషం ఇంకంతే. అంటే ఈ బొడ్రాయి దేనికి ప్రతిష్ఠిస్తారో మీకు ఏమైనా తెలుసా? బొడ్రాయి అంటూ ఊరు అంటూ ఉన్నప్పుడు బొడ్రాయి తప్పకుండా ఉండాలి. అన్నిటికీ కాపాడుతుంది అనమాట అమ్మవారు. బొడ్రాయి లేని ఊరు ఉండదు అసలు. వెనకటి ఎప్పుడో 100 ఏళ్ల కింద వేసిన బొడ్రాయి లోపల పోయినా కూడా ఇప్పుడు మళ్ళీ ప్రతిష్ఠ చేస్తారు కొత్తగా. వేసిన తర్వాత ఊరు మంచిగా జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అందుకనే బొడ్రాయి కంపల్సరీ ఉంటుంది ప్రతి ఊర్లో కూడా. సో మేకపోతులను బలిస్తున్నట్టయితే చూస్తున్నాము. సో కంపల్సరీ ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సింది. మొక్కుకుంటారు, మొక్కు ఉంటుంది కదండి. మొక్కుకున్నప్పుడు వాళ్ళకి మంచి జరిగినప్పుడు తప్పకుండా బంధువుల్ని 100 మంది ఉన్నా సరే వాళ్ళని పిలుచుకొని 5 కాదు 10 ఏటలు కోసి బోనం చేసుకొని ఏటలు కోసి వాళ్ళకు డిన్నర్ ఇస్తారనమాట. చాలా పెద్ద పండుగ చెప్పుకోవచ్చు. చాలా పెద్ద పండుగ. ఊరు మొత్తానికి పండుగ. ఒక్కళ్ళింటికి 2 కాదు, ఊరు మొత్తానికి పండుగ. బంధువులు ఎక్కడెక్కడ ఉన్నాలో పిలుచుకుంటారు ఇప్పుడు ఈ సందర్భంలో. మరి బంధువులకు ఏమైనా బహుమతులు ఇస్తారు? బహుమతులు ఇస్తారు, బట్టలు పెడతారు, కొత్త బట్టలు పెడతారు వాళ్ళందరికీ. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి అంతమంది లేడీస్కి మొత్తానికి బట్టలు పెడతారు. అయ్యో పాపం, జెంట్స్ ఏం చేస్తారండి మరి? వాళ్ళకి లేదా? వాళ్ళకు కూడా లింగి టవల్ పెడతారు. సో ఇది చాలా పెద్ద పండుగ అంట. మామూలుగా అయితే మనము ఎవరింట్లో వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకుంటాము, లేదంటే కొన్ని మతాల పరంగా చేసుకుంటాము. కానీ బొడ్రాయి అనేది ఊరు మొత్తం ఒక దగ్గర జరుపుకునే పండుగ. చాలామంది బంధువుల్ని ఇన్వైట్ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు పెట్టి వారి పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో స్రవంతి, చర్లపల్లి.
వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు చెర్లపల్లిలో ఉన్నాము. చెర్లపల్లి గ్రామంలో బొడ్రాయి మహోత్సవ కార్యక్రమంకి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. సో గుడికి ఆలయానికి వారు అభివృద్ధి కోసం ఏమైనా సహాయ సహకారాలు అందించారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో చెర్లపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి వచ్చేసారు కదా, సో ఇక్కడ ఆహ్వానం ఎలా ఉంది? చెర్లపల్లిలో ఈరోజు గత 5 రోజులు జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి మమ్మల్ని పిలిచిన ఇక్కడ గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిల్ 3 వార్డులకు సంబంధించిన ప్రజలకు, అలాగే ఇక్కడ ఈనాటి కార్యక్రమం పాల్గొంటున్న వైస్ చైర్మన్ భగవంత్ రమేష్ గౌడ్ గారు, టౌన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, స్థానిక నాయకులు, స్థానిక మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ కౌన్సిలర్ రవి గారు, జాన్ రెడ్డి గారు, చిట్టి గారు, శంకర్ గారు, వీరందరూ ఈ కమిటీ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం ఇంతే భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ బొడ్రాయి మహోత్సవానికి మన పూర్వ ఆచారాల ప్రకారం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ గుళ్ళు ఆంజనేయ స్వామి గుడి కానీ మా మున్సిపల్ ద్వారా ఇక్కడ రోడ్డు మరియు వాటర్ ఫెసిలిటీ అన్ని కల్పించినాము. ఇలాంటి కార్యక్రమం చేసుకున్న ఈ ప్రజలందరికీ మంచి సుఖసంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. మా నాయకుడు వెంకరెడ్డి గారు ఈ కార్యక్రమంలో అనివార్య కారణం రాలేకపోయారు. వారు ఈ హితోదయకంగా ఎంతో సాయం చేశారు ఈ బొడ్రాయి ప్రతిష్టకు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, మంత్రి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ వారి అనుచరులను ఇక్కడ పంపించడం జరిగింది. గుడికి వారి ఎంతో సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. కెమెరామ్యాన్ మహేష్తో స్రవంతి, సత్య న్యూస్, చర్లపల్లి.
చెర్లపల్లి గ్రామంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి గుడి కమిటీ మెంబర్ అయినటువంటి జాన్ రెడ్డి గారు ఉన్నారు. సో కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈరోజు ఇక్కడ చూసినట్టయితే చాలా కోలాహలంగా బంధువులతో కలకల్లాడుతుంది. ఈ బొడ్రాయి మహోత్సవం గురించి మీ మాటలు. మేడం, ఇది చెర్లపల్లి చూస్తానికి చెర్లపల్లి ఒక గ్రామమే, కానీ సుమారు ఇది 8,000 ఓటింగ్ అంటే ఒక కనగల్ మండలం, ఒక నల్గొండ మండలం తీసుకుంటే ఒక 6 ఊర్లు ఎంతో ఒక చెర్లపల్లి గ్రామం అంతా. అలాంటి గ్రామంలో బొడ్రాయి పండుగ అనే దాన్ని మీరు సుదీర్ఘంగా ఒక 7 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం పెట్టాలి అని ఒక 7 సంవత్సరాల కంటే పెండింగ్ పడుకుంటూ స్థలం డిస్ట్రిబ్యూట్ లేక కొంత ఇట్లాంటి వాటి మీద ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం. ఈ 7 సంవత్సరాలకు ఈరోజు ప్రజలందరూ, మహిళలు, రాజకీయ నాయకులు పక్క పెడితే కుల సంఘాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున మన చెర్లపల్లి బొడ్రాయి నిర్మించుకోవాలనే సదుద్దేశంతో ముందుకొచ్చి ఒక గ్రామంలో ఒక మీటింగ్ పెట్టుకొని బొడ్రాయి నిర్మించుకోవాలని చెప్పేసి ఊర్లో ఒక ఇంటికి 2,000 రూపాయల సందాలు లెక్క వేసుకొని ఈరోజు అదేవిధంగా హనుమాన్ టెంపుల్ ఉంది. ఒక 35 లక్షల రూపాయలతోటి హనుమాన్ టెంపుల్ ఇక్కడ రెడ్డి కులస్తులు అయిన వాళ్ళం హనుమాన్ టెంపుల్ కట్టి కొంత గ్రామానికి భారం తగ్గించడం జరిగింది. అదేవిధంగా ముత్యాలమ్మ గుడి ఉన్నది. సుమారు 28 లక్షల వరకు పెట్టి రాపులు శ్రీనివాస్ అని ఆయన సొంత డబ్బులతో ఆయన ఒక గుడి నిర్మించడం జరిగింది. ఈ 2 గుళ్ళు నిర్మించడం వలన మాకు బొడ్రాయికు సుముఖం అయిపోయింది, మాకు బరువు తగ్గింది. మా గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి ఇవాళ అంగరంగ వైభవంగా ఈ చుట్టుపక్కల ఇలాంటి బొడ్రాయి కార్యక్రమం అనేది ఒక బొడ్రాయి కార్యక్రమం లాగా లేదు. ఇదేదో పెద్ద జాతర లాగా, పెద్ద మేళ లాగా ఉన్నది. మేము సుమారు మామూలుగా జాతరలని ఇంత పెద్ద ఎత్తున చూస్తుంటే చెర్లపల్లి ఏ గల్లీ పోయినా ఇంతమంది జనం ఒక చెరువు గట్టుకు యాదిరూట పోయినా తలపిస్తుంది. ఈరోజు మీరు కూడా చూస్తున్నారు. ఈ చెర్లపల్లి గ్రామ ప్రజల వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ ఆర్థిక సహాయంతోటి, వాళ్ళ సహాయంతో, వాళ్ళ సహకారాలతోటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బొడ్రాయి కార్యక్రమం నిర్వహించుకున్నాం. దీనికి సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మా వయసులో మా తాతల తరంలో బొడ్రాయి ఎప్పుడు పెట్టినో మాకు తెలియదు, కానీ మాకు ఈరోజు ఈ చక్కటి అవకాశం వచ్చింది. మా చేతుల మీద బొడ్రాయి నిర్మించుకునే అవకాశం వచ్చినందుకు మా జన్మధన్యమైందని మేము తెలుస్తున్నాం. కావున దీనికి 100 ఎత్తుల ఉత్సాహంతో ప్రతి ఒక్క యువకుడు ఈ బొడ్రాయి మా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. యువత పెద్ద ఎత్తున వచ్చి ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా ముందుకు వచ్చి పనిచేసి ఈరోజు బొడ్రాయి నిర్మించుకోవాల్సింది. ఈరోజు చెర్లపల్లి గ్రామ ప్రజలకు మరియు గ్రామ ప్రజల వారి వచ్చిన ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా బోనాల పండుగ, బొడ్రాయి, భక్త రామాంజనేయ, ముత్యాలమ్మ దేవస్థానం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీ సత్య న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్నట్టే మీ ఊరి గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ మహేష్తో శ్రవంతి, చెర్లపల్లి.
ఇప్పుడు కొంతమంది భక్తులు బోనాలతో ఇక్కడ ఉన్నారు. అసలు బోనాలు ఎందుకు సమర్పిస్తున్నారు, వారు మొక్కుకున్నారా లేదా కంపల్సరీ ఇక్కడ చేయాల్సిన ఆనవాయితీ ఉందా, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. మీ పేరు? నా పేరు చందన. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. సో హైదరాబాద్ నుండి ఇక్కడికి మీ బంధువులు ఇన్వైట్ చేస్తారు. మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో బోనాలు ఏంటి స్పెషల్ ఇక్కడ? అమ్మవారికి మొక్కుకొని అమ్మవారికి సమర్పించిన నైవేద్యం అని చెప్పేసి వాళ్ళ అమ్మవారికి సమర్పించడం అండి. దీంట్లో బెల్లం అన్నం వండుకొని వచ్చి ఇక్కడ బొడ్రాయికి బోనాలు పెట్టడం జరుగుతుంది. అసలు మాకు బోనాలు అంటే లేవు కుటుంబ పరంగా, కానీ బొడ్రాయి పరంగా ఆ ఊరందరూ పెట్టాలన్నట్టుగా పెడుతున్నాం అంతే. అదొక సాంప్రదాయం అన్నట్టుగా విన్నాము. ఇక్కడ పెట్టి దేవుడికి దర్శనం చేసుకొని ఏమైనా కోరిక కోరుకుంటే ఇది నాలుగవ రోజు ఇది. వెల్కమ్ టు సత్య న్యూస్. ఇప్పుడు ఇక్కడ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. అసలు బొడ్రాయి గురించి వాళ్ళకి ఏమాత్రం తెలుసో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ హలో. మీ పేరు? మమత. మమత, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఫ్రమ్ పానగల్. సో ఇక్కడికి అంటే మీ విలేజ్ నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు ఇన్వైట్ చేశారు? ఇక్కడ మా మామయ్య వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు ఉంది. సో మేము ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల వచ్చాం. మా అమ్మమ్మ వాళ్ళు. బొడ్రాయి అంటే 3 days చేస్తారంట కదా. 3 days లో మీరు 3 days నుంచి ఉన్నారా ఇక్కడ? లేదు, నేను ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ బొడ్రాయి ఉందని. అసలు మీకు బొడ్రాయి విశిష్టత ఏంటో తెలుసా ఏమైనా? తెలుసు, అది ఊరికి కొంచెం మనం మంచి జరగడానికి కోసం పెడతారని తెలుసు. సో మీరేం మొక్కుకున్నారు? మంచి స్టడీ చేయాలని మొక్కున్నాను. మంచి భర్త కూడా కావాలని మొక్కుకోలేదు? ఫస్ట్ జాబ్లో సెటిల్ అవ్వాలని మొక్కున్నాను. ఓకే, నైస్. బొడ్రాయి పండుగ చూస్తున్నట్టయితే 3 days చాలా బంధువులతో కోలాహలంగా జరుపుకుంటాం అంటున్నారు. సో మరి మీ చుట్టాలు ఎంతమంది గ్యాదర్ అయ్యారు? మేము ఒక 100 members వరకు గ్యాదర్ అయ్యాము. చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఏమేమి చేస్తారు మామూలుగా ఈ ఫెస్టివల్కి? అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఆటలంగా వస్తారు, బోనాలు పెడతారు. అకేషన్లా ఉంటుంది, పెద్ద అకేషన్లా ఉంటుంది బొడ్రాయి పండుగ. మా అత్తయ్య వాళ్ళు. చాలా మంది మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బోనాలతో అయితే ఇక్కడ చాలా సందడిగా ఉంది. సో బోనం ఎందుకు సమర్పిస్తున్నారు, వారు మొక్కుకున్నారా ఇక్కడ లేదా, ఇది కంపల్సరీ విశిష్టతన అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మా ఊరు. వెల్కమ్ టు సత్య న్యూస్. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది చిన్న సూరారావు అత్తగారు, అమ్మవారిలో చెర్లపిల్లే. మా ఊర్లో బొడ్రాయి పండుగ జరగడం అనేది చాలా గగనం అండి. ఈసారి పెద్ద మనుషులు అసలు గ్రేటు చేయడం అనేది చాలా గ్రేట్. అసలు ఇన్ని రోజులకి వెళ్ళి మేము పుట్టక ముందే ఉంది ఈ బొడ్రాయి. ఊరు పుట్టినప్పుడు పుట్టిన బొడ్రాయిని ఇప్పుడు మళ్ళీ స్థాపించారంటే చాలా గ్రేటు. పెద్ద ఎన్ని రోజులు ఈ కార్యక్రమం చేస్తారు? ఇప్పుడు కొత్తగా గుళ్ళు కూడా ఉన్నాయి, వాటి వల్ల ఇంకొక 2 రోజులు అవుతుంది. 3 రోజుల పండుగలో మీ ఇంటికి ఎంతమంది బంధువుల్ని ఆహ్వానించారు? చెప్పలేం, అంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చాలా మంది. సో వచ్చిన వాళ్ళందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా హ్యాపీ అండి, మాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. సో మీరు 2 రకాల బోనాల్ని మీరు కూడా పెట్టారు? చేసినాం. ముత్యాలమ్మకు ఒకటి, బొడ్రాయికి ఒకటి. ధ్వజస్తంభానికి 3 రోజులుగా నీళ్ళు పోస్తున్నాం మేము. సో మొదటి రోజు ఏం చేస్తారు, చివరి రోజు ఏం చేస్తారు? మొదటి రోజు ధ్వజస్తంభానికి నీళ్ళు పోస్తాం, 2వ రోజు బొడ్రాయికి నీళ్ళు పోస్తాం, 3వ రోజు ఈ ముత్యాలమ్మకి బొడ్రాయికి బోనం వెళ్తాం. ఓకే, ఈ 3 రోజుల కార్యక్రమంలో ఇంకా ఊరి గ్రామ పెద్ద మనుషులు చాలా కృతజ్ఞతలు తెలపాలండి, చాలా గ్రేట్ అండి. సో ఈ ఊరి ఆడపడుచుగా ఇన్నేళ్లు లేని కార్యక్రమం ఈ రోజు చేసినందుకు వారి ఊరి గ్రామ పెద్దలందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సో ఈ 3 రోజుల బొడ్రాయి విశిష్టత గురించి చెప్పండి. బొడ్రాయి విశేషం అంటే నేను ఈ చెర్లపల్లి పడి నాకు 30 సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఇంతవరకు దాకా నాకు బొడ్రాయి జరగలేదు. నా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా నేను చేసిన. ఇప్పుడు ఫస్ట్ పండుగ చేసుకుంటున్నాం, ఆనందంగా చేసుకుంటున్నాం, సంతోషంగా మాకు ఉంది. ఊరు పెద్ద మనుషుల సమక్షంలో మంచిగా జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామిది, శ్రీరాముల నవమి, ముత్యాలమ్మ పండుగ అన్ని సంతోషంగా మేము జరుపుకుంటున్నాము. ఆడపడుచులను పిలిపించుకున్నాము, వాళ్ళకు బట్టలు పెట్టినాము, బియ్యాలు పోసుకున్నాము. మేము ఆడపడుచులతో బోనాలు ఎత్తుకొని ఈరోజు ఈడికి ముగిస్తున్నాము. మేము అమ్మవారికి ఆడలను కోసుకుంటున్నాము. మేము సంతోషంగా చేసుకుంటాం. మా చెర్లపల్లి గ్రామ పెద్ద మనుషులకు అందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము. సో 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి బొడ్రాయిని మళ్ళీ పునః ప్రతిష్ఠ చేశారు. జ్యోతి గారు అయితే ఇక్కడ చెప్తున్నారు, దీపంగి జ్యోతి గారు, ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు.
సత్య న్యూస్. మనం ఇప్పుడు చెర్లపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం మరియు ఇక్కడ కొత్త గుడి నిర్మాణం కూడా చేశారు. సో మనము ఈ నిర్మాణానికి ముఖ్య కారణం ఎవరు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఊర్లో చూస్తున్నట్టయితే చాలా కోలాహలంగా ఉంది. సో ఇంత సందడిలో గుడి నిర్మాణం మీరే చేసినట్టుగా చెప్తున్నారు. సో ఏంటి అసలు దాని ప్రత్యేకత ఏంటి, ఎందుకు మీరే సొంతంగా గుడి నిర్మాణం చేయాలనుకున్నారు? ఇక్కడ ఈ ముత్యాలమ్మ టెంపుల్ అనేది కొన్ని ఒక 500 సంవత్సరాల క్రితం ఉన్నది. ఇక్కడ ఉన్నది అయితే ఇది కొంచెం శిథిలా వ్యవస్థలో ఉన్నది. అయితే ఈ బొడ్రాయి సందర్భంగా మన గ్రామ కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ టెంపుల్స్ నిర్మించాలని ఉద్దేశించారు. అంటే నేను మా అమ్మనాన్న రాపోలు లక్ష్మమ్మ బాలయ్య గారి జ్ఞాపకార్థం నా సొంత ఖర్చులతో ఈ నిర్మాణం దాదాపు 30 లక్షల వ్యయంతో సొంతంగా నిర్మించిన. ఈ ముత్యాలమ్మ తల్లి అనేది చల్లని దేవత, ఈ ఊరికి చాలా గ్రామ దేవత. అందులో మేము ఇక్కడ కూడా ఏమైందంటే గ్రామానికి కూడా డెవలప్మెంట్స్ అనేది మా ఊర్లో లేదు, తక్కువ. ఈ తక్కువ ఉండడం వల్ల దేవస్థానం చిన్నగా ఉన్నదన్న ఉద్దేశంతో నేను నా సొంత నిర్ణయంతో దేవస్థానం చాలా హైలైట్గా పెద్దగా లేపినాం. ఇది కూడా మొత్తం శిల్పి కూడా మహాబలిపురంకి వెళ్ళి వచ్చేది, అమ్మవారి విగ్రహం కూడా మహాబలిపురంకి వెళ్ళి తెప్పించి చేయించాం. ఇక్కడ అంటే మీరే సొంతంగా చేశారా? ఎవరి సహాయ సహకారాలు లేవు, గ్రామ పెద్దలు కానీ ఎవరి సపోర్ట్ లేదు, మొత్తం మీదే? నా ఓన్ ఖర్చు నాదే. ఏంటి సార్ కారణం ఏంటి? అమ్మవారికి నాకు అంత ఇష్టం, అమ్మవారు అంటే ఇష్టము. నేను ఇటుకలు పోయినప్పుడు ఆ చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ గుడి శిథిలా వ్యవస్థలో నిర్మించాలనుకొని నేను నిర్మించాను, అంతే. దానికి సందర్భం ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు సొంతంగా చేస్తా అంటే గ్రామ పెద్దలు ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పలేదు? అబ్జెక్షన్ గ్రామ పెద్దలు కూడా దీనికి నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి వాళ్ళ గ్రామ రెడ్డి వాళ్ళంతా సంఘం కలిపి వాళ్ళు ఒక హనుమాన్ టెంపుల్ కట్టించారు. ఈ టెంపుల్ ఒకటి నేను కట్టించిన. సో మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు బొడ్రాయికి అంటే గత సంవత్సరంలో ఇంకెప్పుడైనా చేశారా? ఇది ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్న కానీ ఇదే ఫస్ట్. దాదాపు ఒక 200 years బ్యాక్ చేశారు. అది కూడా బొడ్రాయి చిన్న సైజులో ఉండడం వల్ల అది తీసుకొచ్చి సెంటర్లో పెట్టాము. ఇక్కడ టెంపుల్స్ కొత్తగా నిర్మాణం చేసి ఈరోజు కొత్తగా పండుగ చేసినాం. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అనుకోవచ్చు సార్? 200 years కావచ్చు, 150 years మినిమం బ్యాక్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం చేయడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే అందరూ ముందుకు వచ్చారా? ముందుకు వచ్చాం. గత 3 years నుంచి ఇదే ప్రోగ్రామ్ నడుస్తుంది, ఎప్పుడు సక్సెస్ఫుల్గా లేదు. లాస్ట్ ఇయర్ హై స్కూల్లో కూర్చొని మా కమిటీ అందరూ కూర్చున్నాము. ఇట్లా టెంపుల్స్ నిర్మాణం చేయాలంటే ఇట్లా ఎవరు ముందుకు రాకపోతే నేను చెప్పిన ఒక 10 lakhs ఇస్తాను, హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేయండి అని చెప్పాను. అయితే వాళ్ళు ఏమన్నా 10 lakhsలో కాదు, మేమందరం కలిసి ఈ గుడి కట్టుకుంటాము, నువ్వు ఒకరి ఆ టెంపుల్ కట్టినంటే నేను 10 lakhs అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని 30 lakhs దాకా తీసుకెళ్ళిపోయాను. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం అమ్మవారిని దివ్య స్వరూపం లాగా తీసుకెళ్ళినాను. అక్కడ కంప్లీట్ అయిందా? జూబిల్స్ పెద్దమ్మ తల్లి ఎలా ఉందో మా చెర్లపల్లి ముత్యాలమ్మ తల్లి అలా ఉండాలని ఆ నిర్ణయం తీసుకొని ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసిన. సో మొత్తం నిర్మాణం అయితే కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిపోయింది నిర్మాణం. సో ఎలా ఉంది మరి మీకు ప్రజల నుంచి స్పందన? మీ గ్రామ ప్రజలు ఏమంటుంది ఉంది, మా ప్రజలకు కూడా చాలా మంచిగా ఉంది. ఓకే సార్, మీరు ఇక్కడ మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సో 3 రోజుల కార్యక్రమంలో ఇక్కడ వాళ్ళ మరిది గారు ఈ గుడి స్థాపనకు ఎంతో కృషి చేసి వారి సహకారంతో గుడి నిర్మించడంతో మరి వాళ్ళ స్పందన ఎలా ఉందో వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. ఈ టెంపుల్ మీ బంధువులు ఎవరో కట్టించారంటారు, వారి పేరు? వాళ్ళ హస్బెండ్, మా మరిది, మా మేనత్త కొడుకు. చాలా బాగున్నది టెంపుల్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. వారు ఏ రూపంలో ఉన్నారు ఈరోజు? చాలా బాగుందండి, అమ్మవారు అలంకరణ చాలా బాగుంది, చాలా నచ్చింది. ఈ ఊరు వాళ్ళందరూ కూడా చాలా బాగున్నది అంటున్నారు. సో 3 రోజుల కార్యక్రమంలో ఏమేమి చేస్తారు? బొడ్రాయిని 3 రోజుల నుంచి జరుపుకుంటానంటున్నారు. మొదటి రోజు, రెండవ రోజు, ఈ రోజు చివరి రోజు ఏమేమి చేస్తారు? బోనాలు, చివరి రోజు బోనాలు. నిన్న ఆంజనేయుల గుడి ఓపెన్, ఇవాళ ముత్తలమ్మది నిన్న ఓపెన్ ఉంది, ఇవాళ బోనాలు. సో చివరి రోజు ఏ ఘట్టంతో ముగిస్తారు? ఇవాళ ఫస్ట్ రోజు మంగళవారం నాడు ఊరేగింపు అయింది, విగ్రహాలు మొత్తం తీసుకొచ్చి ఊరేగింపు జరిగింది. రెండో రోజు ఈ శయాసివాసము, ధాన్యాసివాసము ఇట్లా రెండో రోజు జరిగిపోయింది. మూడో రోజు శుక్రవారం నాడు అన్ని విగ్రహాలు ఇటు అమ్మవారు అటు ఆంజనేయ స్వామి బొడ్రాయి స్థాపనలు జరిగినాయి. 4వ రోజు కళ్యాణం జరిగింది, శాంతి పూజలు జరిగింది. 5వ రోజు ఇవాళ చివరి రోజు బొడ్రాయి పండుగ స్టార్ట్. సో 3 రోజుల కార్యక్రమంలో అంగరంగ వైభవంగా ఈరోజు ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్
టెంపుల్ కంప్లీట్ జరిగి ఈరోజు పూజలు అందుకుంటున్న అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజల నుంచి స్పందన మీ గ్రామ ప్రజలు ఏమంటారు? ఉంది, మా ప్రజలకు కూడా చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీరు మీ కుటుంబం మీ గ్రామస్తులు మీ సహకారంతో నిర్మించిన ఈ టెంపుల్ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మా సత్య న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో కెమెరామ్యాన్ మహేష్తో స్రవంతి, నల్గొండ, చర్లపల్లి.